ఓవైపు ఢిల్లీ అత్యాచార ఘటనపై జాతి యావత్తు గళమెత్తుతున్న మరోవైపు యువతులపై అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, బెంగాల్లో కొందరు మృగాళ్లు అభంశుభం తెలియని చిన్నారుల జీవితాలను చిదిమివేశారు. ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై అత్యాచార ఘటన విషయంలో ప్రజాగ్రహం పెళ్లుబుకుతున్నా, కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా కామాంధులు బరితెగిస్తూనే ఉన్నారు. గుజరాత్ వడోదరాలోని హలోల్ పట్టణంలో 2.5 ఏళ్ల చిన్నారిపై సొంత మేనమామే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత ముళ్ల కంపల్లో పడేశాడు. పాప ఏడుపులు విని స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కలేదు. బెంగాల్లోనూ ఇలాంటి అమానుషకాండే వెలుగు చూసింది. బురద్వాన్ జిల్లాలోని గోవై గ్రామంలో ఒళ్లంతా గాయాల పాలైన 3 ఏళ్ల పాప పొదల్లో పడి ఉంది. ఆ చిన్నారి అత్యాచారానికి గురైందని ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు తేల్చారు. మధ్యప్రదేశ్లో ఇంటి పనులు చేసేందుకు ఓ మహిళ వెంట వెళ్లిన అమ్మాయిపై సదరు మహిళ బంధువే కన్నేశాడు. అత్యాచారం చేసి ఉడాయించాడు. మరోచోట కుమార్తె వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన మహిళను అక్కడి సిబ్బంది సామూహికంగా అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఓ అగంతకుడు పరారయ్యాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయిన బాధితురాలి తల్లిదండ్రులు శిశు సంక్షేమ శాఖ చొరవతో పొరుగున ఉన్న మహారాష్ట్రలో చికిత్స చేయిస్తున్నారు.